ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆధార్, వ్యాక్సినేషన్ డేటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డులో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇతర సర్టిఫికేట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్గా అందేలా పాలసీలు రూపొందించి అమలు చేయాలన్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టింది. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ను సందర్శించారు. ప్రస్తుతం ఈ కేంద్రం పనితీరును సమీక్షించారు. అనంతరం సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కేంద్ర కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశమయ్యారు. ఆర్టీజీ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎలా పనిచేయవచ్చో అనే అంశంలో ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందచేత, రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కమిషన్ల కోసం దుర్మార్గంగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కల్తీ నెయ్యిని వినియోగించారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలాంటి అరాచకాలు జరగటం అమానవీయం, అమానుషం, క్షమించరాని నేరమన్నారు. వైఎస్ఆర్సీపీ తప్పు చేసి బుకాయిస్తుందని, బాధ్యులు ఎవరైనా తప్పనిసరిగా శిక్షించాలన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చేశారు. తప్పు చేసిన వారిని భగవంతుడు శిక్షిస్తారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత తగ్గించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అనేక రకాలైన కార్యక్రమాలు ఆ రకంగా చేస్తూ వచ్చారు. వాళ్ళు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక తిరుమల తిరుపతి కాకుండా మొత్తానికి హిందూ సంస్కృతి మీదే దాడి మొదలుపెట్టారు. ఆలయ ఆస్తులు వేలం వేయడం కానీ, లేదా ఇతర మత ప్రచారానికి ఒక రకంగా సహకరించడం కానీ, లేదా ఇతర మతాలను ఆచరించే వాళ్ళని చైర్మన్గా నియమించడం కానీ, అనేక రకాల నిధులు దారి మళ్లించే ప్రయత్నం కానీ చేస్తూ వచ్చారు. అవన్నీ కొద్దిగా క్షమించదగ్గర నేరాలు. కానీ ఏదైతే ఈ లడ్డులో వాడే ఆవు నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని, దానిలో బీఫ్ టాలో లేదా ల్యాడ్, పంది కొవ్వు లేదా ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు కలిసి ఉన్నాయని ఎన్డీటీవీ లాంటి సంస్థ చెప్పిన తర్వాత కూడా దాన్ని బుకాయిచ్చే పనులు చేయడం, మళ్ళీ దాన్ని అవి బయట పెట్టినందుకు, చేసిన దాని తప్పును కాకుండా బయట పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి ప్రయత్నం చేయడము, అదేవిధంగా మరీ దారుణంగా నిన్న వారి తరపున అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలా ఆయన చెప్పాల్సి ఉంది. నిన్న ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పారో, దేశ రాజధానిలో లడ్డును రాగితో పోలుస్తూ, ఈ ఇతర దీన్ని పంది కొవ్వుని వీటిని ఇత్తడితో, బంగారంతో పోలుస్తూ వారు చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. అసలు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఆయన చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సి. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, ప్రజా ప్రభుత్వం అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రభుత్వం వరద బాధితులను అనేక విధాలుగా ఆదుకుందని, 25వ తేదీన బాధితులకు నష్టపరిహారాన్ని కూడా అందించనుందని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 3000 పెన్షన్ను 4000 పెంచడమే కాకుండా 3 నెలలు కలిపి ఇవ్వడం జరిగిందని చెప్పారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. 100 రోజుల పాలనలో అనేక కార్యక్రమాలు చేసిందన్నారు. నైజాం గేట్ డ్రైనేజ్ సమస్యను ఏడాదిలోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్ నైజాం గేట్ ప్రాంతంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనలో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించారు. వరద బాధితులకు నష్టపరిహారం రేపటికల్లా అందుతుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ప్రజల ఆమోదంతో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావడం మన అదృష్టంగా ప్రజలందరూ భావిస్తున్నారన్నారు. వరద సమయంలో ప్రతి వీధి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని ఇబ్బందులు ఉన్న సమస్యను పరిష్కరించిన సీఎం చంద్రబాబుకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. నైజాం గేటు వద్ద ప్రధాన డ్రైన్ సమస్యను సంవత్సరంలోపు పరిష్కరిస్తామని అన్నారు. ఈ సమస్య రైల్వే శాఖతో ముడిపడి ఉన్నందున రైల్వే జీఎం సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. హజ్ యాత్రికులకు ₹1,00,000 ఇవ్వబోతున్నామని అన్నారు. 2014 నుంచి 19 మధ్యలో విజయవాడ భవానీపురంలో హజ్ హౌస్ నిర్మాణం మొదలుపెడితే గత ప్రభుత్వం విస్మరించిందని, రాబోయే 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారని అన్నారు. అదేవిధంగా గుంటూరు క్రిస్టియన్ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అన్ని కులాలు మతాలు కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని అన్నారు. అటువంటి వ్యక్తి పాలనలో మనం ఇబ్బంది లేకుండా ఉంటామని, రాష్ట్రంలో కష్టాలు తీరుతాయని చెప్పారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పుడే మేము తీసుకుంటున్నాం అన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ మొన్న వరదల్లో ఒకటే కోరారు, ఎక్కడికక్కడ మీరు వరద ప్రాంతాల్లో ప్రజల బాధల్లో ఉన్నారు, వాళ్ళతో ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులే కాకుండా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వాళ్ళ కష్టపడి పనిచేసి ఇవాళ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే విధంగా కృషి చేసిన నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ డ్రైనేజీ సమస్యని 1 సంవత్సరం లోపు ఈ మెయిన్గా నిజాం గేట్ యొక్క డ్రైనేజీ ఇది ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. ఇది రైల్వేస్ తో కూడా ముడిపడి ఉంది. రేపు 4వ తారీఖు జీఎం గారి మీటింగ్ ఉంది, రైల్వే జీఎం గారి మీటింగ్ కూడా ఉంది. ఈ 4 డ్రైనేజీల సమస్యలు వారు ముందుకు తీసుకెళ్లి ఆల్రెడీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ అనౌన్స్ చేశారు. కానీ 19 నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. రేపు 4వ తారీఖు జరిగే మీటింగ్ లో వారి దృష్టికి తీసుకెళ్లి రైల్వే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తెచ్చి విజయవాడ మరి ఇంకొకసారి డ్రైనేజీ పొంగకుండా వరదలు రాకుండా చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పారు. కాబట్టి కార్యాచరణ మొదలైంది. తప్పకుండా మనం ఈ డ్రైనేజ్ సమస్య కాదు, ఈ ప్రాంతకి ఎన్నో సమస్యలన్నీ తీర్చుకున్నాం. మరి అదేవిధంగా నష్టపోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఎన్యుమరేషన్ కూడా చేయడం అనేది చేస్తూ ఉన్నారు. అదంతా ముగించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆదరించి స్వీకరించి మరెన్నో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆయన ఆశీర్వదించాలని చెప్పి మన పశ్చిమ నియోజకవర్గం తరపున ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ స్థానిక సమస్యలు కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన చిన్ని గారిని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఇక్కడ అవుట్ఫాల్ డ్రైనేజ్ దగ్గర అక్కడ శాంక్షన్ చేయాల్సిన నిధులు గత ప్రభుత్వంలో ఏది జరగలేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అలాగే మన చిన్ని గారి నేతృత్వంలో మనమందరూ కూడా ఈ యొక్క అవుట్ఫాల్ డ్రైనేజ్ని మొత్తం బుడమేరులో ప్రవహించే ఎక్కడ కూడా పశ్చిమ నియోజకవర్గంలో వరద నీరు ఆగకుండా మొత్తం కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఆయన స్వయాన ఈరోజు వచ్చి ఆయన పర్యవేక్షణ చేయడం జరిగింది. విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఎమ్యూనరేషన్ కింద నష్టపరిహారం అందజేయడంతో పాటు నష్టపోయిన వారికి తోడుగా ఉండేందుకు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలోని మసీదులకు తివాచీల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై మసీదులకు తివాచీలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరదలో మునిగిపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లకు ₹25,000 పరిహారం అందిస్తున్నామని చెప్పారు. వరద నీరు మసీదులలోకి చేరి ప్రార్థనలు చేసుకునే తివాచీలు పాడైపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మైనార్టీ సెల్ నాయకులు తివాచీలు పంపిణీ చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా వరద బాధితులకు అండగా ఉంటున్నాయని, ప్రతి ఒక్క బాధితుడికి అండగా నిలుస్తామన్నారు. కార్పొరేట్స్ తడిచిపోయి నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా కార్పొరేట్స్ కింద తివాసీలు ఉచితంగా
మసీదు పెద్దలను పిలిచి ఇవ్వటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మైక్ సెట్లు కూడా పోయినాయి. ఆ మైక్ సెట్లు కూడా మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఇస్తూ జరుగుతుంది. ఏది ఇబ్బంది వచ్చినా అటు ప్రజలకి ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 రూపాయలు డబ్బులు, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే బళ్ళు స్కూటర్లు 3,000 రూపాయలు, ఆటోలకి డబ్బులు ఇస్తున్నాం. అలాగే ఇలాంటి గుళ్ళు, చర్చిలు, మసీదులు ఆ కమిటీల ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా సహాయం చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా వరదల్లో దెబ్బతిన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవటమే లక్ష్యంగా అటు ప్రభుత్వ పరంగా ఇటు స్వచ్ఛంద సంస్థలు ఇటేపు మా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సంతోషం. పెద్ద ఎత్తున వరదల్లో దెబ్బతిన్న కుటుంబాలకు అండగా ఉండే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఇలా రావడం మూలంగా మేము చాలా అదృష్టవంతులు అయ్యాము. ఈ విపత్తు నుంచి చేయగలిగాము. చాలా మంచి ప్రోగ్రాం చేశారు, మంచిగా ఇచ్చేశారు. ఇంకా ఏమేం కావాలో కూడా కనుక్కొని మసీదు పెద్దల్ని పిలిపించి వాళ్ళతో కోరుకుంటున్నాను. మొత్తం ఏమేం కావాలి ఏంటి చెప్పండి అని చెప్పేసి బొండా ఉమామహేశ్వర గారు శాసనసభ్యులు మొత్తం తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలంటే సమకూర్చే పని చేస్తున్నారు. ఇక్కడ చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మేము మసీదులో అందరం కలిసి ముస్లిం కమిటీ మొత్తం కలిసి శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు తెలిపి నమాజ్ చదువుకోవడానికి జానీ మసలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మసీదుకి మౌజానికి ఉచితంగా వాళ్ళు సొంత డబ్బులు ఇవ్వటం, ఇమాం గారికి డబ్బులు ఇవ్వటం, మసీదులో పారిశుద్ధ కార్యక్రమాలు ఇంజన్లు పెట్టి క్లీన్ చేయటం. 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మటే మనకి ప్రారంభం వాతావరణాన్ని తీసుకొచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అస్సలాము అలైకుం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కటాఖండిగా చెప్తున్నాను. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్క మైనారిటీ కుటుంబానికి, మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మైనారిటీ ఒక కుటుంబానికి మా బోండా ఉమా గారు అండగా ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను అండగా ఉంటానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మా ఉమా గారు ఉన్నంత వరకు ఇలాంటి వరదలు ఎన్నొచ్చినా కూడా మా మైనారిటీ కుటుంబాలు ఎప్పుడు ఆయన ఆదుకుంటారని చెప్పి మేము గ్రహిస్తున్నాం. సమాజంలో జరుగుతున్న విషయాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రపంచంలో ఏం జరుగుతుందో అని ప్రతి విషయంపై నేటి యువత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. వరద విపత్తు సమయంలో సామాజిక స్పృహతో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసిన విద్యార్థులందరినీ అభినందిస్తున్నట్లు తెలియజేశారు. నగరంలోని మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, పాతూరి నాగభూషణం, స్వామి, పీయూష్ కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల వరదల సమయంలో ఎన్ఎస్ఎస్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులు, అధ్యాపకులను మంత్రి సత్యకుమార్ ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టినరోజున డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా తల్లుల పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రధానమంత్రి బృహత్తరమైన కార్యక్రమానికి పిలుపునిచ్చారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వరద విపత్తు సమయంలో ప్రభుత్వంతో పాటు సామాజిక స్పృహతో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసిన విద్యార్థులందరినీ అభినందిస్తున్నట్లు తెలియజేశారు. సమాజంలో జరుగుతున్న విషయాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రపంచంలో ఏం జరుగుతోందోనని ప్రతి విషయం పట్ల నేటి యువత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 దాకా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఒకటైతే మాకే నామ్ ఏక్ పేడ్ అంటే మొక్కల పెంపకం గురించి, పర్యావరణ సంరక్షణ గురించి కూడా ఈ విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక రకాల సేవా కార్యక్రమాలుగా నిర్వహించాల్సింది కూడా నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం. ఎందుకంటే దేశంలో అనేక మంది రక్తహీనత వల్ల బాధపడుతున్నారు కాబట్టి రక్తదానం చేయడం అనేది మహాదానంగా ప్రజల్లోకి అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఈ 15 రోజులు జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో తెలియజెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇటీవల వరద ప్రాంతాల్లో ఎన్ఎస్ఎస్ కానీ జనసేవా సొసైటీ ద్వారా జరిగిన సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్న యువతను ప్రోత్సాహం కలిగించడం కోసం, అదేవిధంగా ఇతరత్ర ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో కూడా మొక్కల పెంపకానికి తోడ్పాటును అందించిన విద్యార్థులను అభినందించడం కోసం వాళ్ళ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి పార్టీల నేతలను ఊరిస్తున్న కీలకమైన నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లతో పాటు మొత్తం 99 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించింది. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.
20 కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించింది. ఈ నియామకాల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలకు ప్రాధాన్యం కల్పించారు. ఆర్టీసీ చైర్మన్గా టీడీపీ మాజీ ఎంపీ కనుకొళ్ల నారాయణను ప్రభుత్వం నియమించింది. వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, శాప్ చైర్మన్గా రవినాయుడును ఎంపిక చేసింది. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో పెద్దపీట వేశారు. యువతకు ప్రాధాన్యం కల్పించారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు, 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్డ్ ఇన్ఛార్జికి చైర్మన్ పదవి వరించింది. యుక్త వయసు నుంచే యువతను సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తే సమాజంలో మంచి పౌరులు తీర్చిదిద్దబడతారని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వీర్రాజు అన్నారు. ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా ఆదిత్య డిగ్రీ కాలేజ్, రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం సందర్భంగా నగరంలోని పటమటలంక ఆదిత్య డిగ్రీ కళాశాల నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల, రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ విజయవాడ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఉత్సాహంగా పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వీర్రాజు, రోటరీ క్లబ్ విజయవాడ అధ్యక్షురాలు శ్రీదేవి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, ఆర్ఈసీ చైర్మన్ సీతారామరెడ్డిలు కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ సుమారు 150 మంది విద్యార్థులు సేవా దృక్పథంతో తమ రక్తాన్ని దానం చేశారని తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువే కాకుండా సమాజ సేవ వైపు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆదిత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తోందని తెలిపారు. ఎన్ఎస్ఎస్ డేని పురస్కరించుకొని సెప్టెంబర్ 24న ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ సుమారు 150 మంది ఈ క్యాంప్లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అందులో ఏంటంటే అమ్మాయిలు కూడా మ్యాక్సిమం ఈ రోజుల్లో ఆడపిల్లలను చూస్తే మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ చెక్ చేసి తర్వాత తగినటువంటి పరీక్షలు చేసిన తర్వాత ఈరోజు బ్లడ్ని తీయడం జరుగుతుంది. అంటే విద్యార్థి దశ నుంచి ఈ రకమైనటువంటి సేవా దృక్పథం కలిగి ఉండడం చాలా అభినందించాల్సినటువంటి విషయం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ అవర్ చైర్మన్ శ్రీ శేషారెడ్డి గారికి, డాక్టర్ శేషారెడ్డి గారికి, మరియు సెక్రటరీ డాక్టర్ సుగుణ మేడం గారికి అండ్ డైరెక్టర్ నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందు అనేక సేవా కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ తరఫున చేస్తామని చెప్తూ అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ రక్తదానం చేయటం వలన మరో నిండు ప్రాణాన్ని కాపాడవచ్చునన్నారు. రోటరీ క్లబ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిత్య కళాశాల విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. హెల్పింగ్ టు ద సొసైటీ వేర్ దేర్ ఈస్ నీడ్, అంటే ఆపరేషన్స్, యాక్సిడెంట్స్, తలసీమియా పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ చాలామందికి బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ కాన్స్టెంట్ నీడ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద సొసైటీ. అది తెలుసుకునే ఈ డ్రైవ్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. దానికే కాకుండా ఈ పిల్లల్లో కూడా, ఈ స్టూడెంట్స్లో, యంగ్ మైండ్స్లో ఈ గివింగ్ అనేది, ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ బ్లడ్ అనేది కూడా వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలని, స్ప్రెడ్ చేయాలని, యంగ్ జనరేషన్కి ఇస్తే ఇట్ స్ప్రెడ్స్ ఫాస్ట్లీ, ఆ ఉద్దేశంతో ముందుకు వచ్చాం. సో ఈ గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్ అనే డ్రైవ్తో మా గవర్నర్ ఇచ్చిన పిలుపుతో మేము ఈ సంవత్సరం దీన్ని ప్లాన్ చేసి పెద్ద ఎత్తున చేయాలని, దీన్ని సక్సెస్ చేయాలని మేము అనుకుంటూ ముందుకెళ్తున్నాం. అనంతరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రాణం పోసే భగవంతుడు ప్రాణం పోసే అవకాశాన్ని ఇచ్చారు. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు రెడ్ క్రాస్ రక్తం ఇవ్వటం ద్వారా తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఆదిత్య కళాశాల విద్యార్థుల మాదిరిగా మిగతా వారు కూడా ఆపన్న హస్తంగా ఇస్తే ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఇటువంటి చిన్నారులను రెడ్ క్రాస్ ముందుగా ఆదరించి 24 గంటలు 365 రోజులు వారు ఎప్పుడు వచ్చినా లేదనకుండా వాళ్ళకి రక్తాన్ని ఇచ్చి ఆదరిస్తుంది. కాకపోతే మాకు కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ముందుకొచ్చి వాళ్ళ ఆపన్నాస్తాన్ని మాకు అందిస్తే వారి ద్వారా మేము అందుకున్న ఈ రక్తాన్ని సద్వినియోగం చేస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరైనా రక్తదానం చేయాలనుకునే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ తలసీమియా చిన్నారులను గుర్తుపెట్టుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళ ఆవేదన, ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యు వడివడిగా సాగుతూ నిత్యం జీవన మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ చివరకు మృత్యు కరవాలానికి బలి మృత్యు శయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ చిన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ ఈసీ చైర్మన్ సీతారామరెడ్డి మాట్లాడుతూ
విద్యార్థులు కమ్యూనిటీ సర్వీసులో భాగస్వాములను చేయటం ద్వారా సమాజం పట్ల బాధ్యత పెరుగుతుందన్నారు. క్లబ్ కూడా ఉంది, రోటరీ క్లబ్ అని చెప్పని ఈ కాలేజీలో ఆ క్లబ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాము. యూత్ని కమ్యూనిటీ సర్వీస్కు ఉపయోగించుకునేలాగా, వాళ్ళలో బాధ్యత పెంచేలాగా, కమ్యూనిటీ పట్ల వాళ్ళకి బాధ్యత పెంచేలాగా రోటరీ క్లబ్ ఎప్పుడూ కూడాను వాళ్ళకి వినూతనగా నిలబడి అన్ని రకాలుగా వాళ్ళని తయారు చేస్తుంది సొసైటీ కోసం. ఈ అవకాశం కల్పించిన మాకు డాక్టర్ వీర్రాజు గారు మాకు మిత్రులు, దాదాపు 10 సంవత్సరాలు మాకు వారితో మంచి స్నేహబంధం ఉంది, అన్ని విధాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు. బుడమేరు నుండి విజయవాడ నగరాన్ని కాపాడుకునేందుకు అక్రమ నిర్మాణాలను అడ్డుకట్ట వేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ అన్నారు. బుడమేరు వరదతో విలపించిందని, నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వరద బాధితులందరికీ నష్టపరిహారాన్ని ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని పెంచాలని ఆయన కోరారు. బుడమేరు వరదల కారణంగా ముంపుకు గురైన బాధితులకు సిపిఐ నేత భాస్కర్రావు ఆధ్వర్యంలో ప్రైవేట్ షూ మార్ట్ సహకారంతో దుప్పట్లు నిర్వహించారు. చీరలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, ప్రాఫిట్ షూ మార్ట్ అధినేత చుక్కపల్లి అరుణ్ తదితరులు పాల్గొని బాధితులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడమేరు ప్రక్షాళనకు ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ బుడమేరు నిర్వహించి భవిష్యత్తు తరాలు ఇటువంటి విపత్తు చూడకుండా చేయాలన్నారు. హైడ్రా లా, వైడ్రాను ఏర్పాటు చేసి పేదవాడికి నష్టం లేకుండా ఆక్రమణలు తొలగించాలన్నారు. పేదలకు ఇబ్బందులు లేకుండా ఆక్రమణలు తొలగించాలన్నారు. వరద వచ్చినప్పటి నుండి నేటి వరకు సిపిఐ తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. అనంతరం సిపిఐ నాయకులు భాస్కర్రావు మాట్లాడుతూ వరద బీభత్సానికి వరద ముంపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. సహాయక చర్యలు ఎవరూ చేయలేకపోయారని తెలిపారు. సిపిఐ తరపున 4 రోజుల నుంచి దుప్పట్లు, బియ్యం ఇచ్చామని, భోజనాలు కూడా పెట్టామని అన్నారు. బాధితులు ఆవేదనతో, ఆవేశంతో, బాధతో ఉన్నారు, ఓర్పు వహించమని చెప్పి. కానీ డిపార్ట్మెంట్ ఆ రకంగా వహించకుండా లాఠీ చార్జీ చేయడం అటువంటి సరైంది కాదు. అందువల్ల వారి కోరికలు ఏమిటో, డిమాండ్స్ ఏమిటో రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకువచ్చి ప్రతి వరద బాధితులకు కూడా సహాయం చేయాలని చెప్పి, అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి ఒక 25,000, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎన్యూమరేషన్లో తారుమారైనటువంటి ఘటనలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా. అందువల్ల అటువంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వ సహాయం చాలనప్పటికీ కూడా వచ్చేటువంటి సహాయాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకు విలవిల్లాడిపోయారు. ఈ సందర్భంగా సిపిఐగా నడుం కట్టి విజయవాడలో అనేక ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశాం. అలాగే ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా 12 రోజుల పాటు మన పాపులర్ షూ మార్ట్ వారు కూడా భోజన సదుపాయం కల్పించారు. వీరందరి ఆధ్వర్యంలో 12 రోజులు ఇక్కడ ఒక్కొక్క సెంటర్లో దాదాపుగా 1000 మందికి భోజనాలు పెట్టాము. అలాగే మరి కొన్ని చోట్ల బియ్యాలు పంచాము, కొన్ని చోట్ల దుప్పట్లు, టవల్స్ కూడా పంచాము. మరి ఈ రోజున ఇక్కడ సుమారుగా 800 మందికి వరదలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని ఎతకాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం హితోధికంగా దాదాపు 7 లక్షల మంది ఒక విజయవాడలోనే నష్టపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో నష్టం జరిగింది. 6 లక్షల ఎకరాలు పూర్తిగా పంట పొలాలన్నీ నష్టపోయినటువంటి నేపథ్యంలో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రభుత్వం దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ బుద్ధా దివాకర్ ఆధ్వర్యంలో 1 టౌన్ కెనాల్ రోడ్లో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. బీజేపీలో చేరటం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, వారి కుటుంబ సభ్యులు, బంధువులను చేర్పిస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసేందుకు సాయశక్తులా పనిచేస్తున్నామని, 1,00,000 సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. లక్ష్యాన్ని సాధిస్తామని, పశ్చిమలో బీజేపీని బలమైన పార్టీగా చేస్తామన్నారు. బీజేపీ నాయకులు కడిశెట్టి లక్ష్మణరావు మాట్లాడుతూ కెనాల్ రోడ్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. పార్టీలో చేరేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనాలు విశేష స్పందనగా చూపిస్తున్నారు. బీజేపీలో చేరడం వాళ్ళు ఎంతో సంతోషంగా
మేము ఎవరి దగ్గరికి వెళ్లకుండా వారే మా దగ్గరికి వచ్చి మేము చేరుతాము అని చెప్పి వాళ్ళు చేరింది కాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ నెంబర్లు అవి తీసుకొని మాకు ఇచ్చి వాళ్ళని కూడా జాయిన్ చేస్తున్నారు. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నిస్తూ 1,00,000 సభ్యత్వాలు టార్గెట్గా మేము పనిచేస్తున్నాం. దాన్ని రీచ్ అవుతామని, పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీని బలమైన పార్టీగా చేస్తామని మేము మా అధ్యక్షుల వారికి హామీ ఇచ్చాం. దానికి మా వంతు కృషిగా మేము చేస్తున్నాం. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆదేశాలు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారి ఆదేశాల ప్రకారం కెనాల్ రోడ్లో ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమం జరుగుతుంది. ఈ మెంబర్షిప్ కార్యక్రమానికి విశేష స్పందన, జనాల్లో విపరీతమైన ఆనందంతో కూడుకున్న మెంబర్స్గా జాయిన్ అవ్వడానికి వస్తూ వారందరూ జాయిన్ అవుతున్న విధానం చూస్తే మాకెంతో ఆనందం వేస్తుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని జనసేన సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా శివరామక్షేత్రంలో క్షమాభిక్ష మంత్రం పఠించారు. లడ్డూ కల్తీ ఘటనలో ఎంతటి వారు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బోలిశెట్టి వంశీకృష్ణ ఆధ్వర్యంలో శివరామ క్షేత్రంలో గల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్కు సంఘీభావంగా కొద్దిసేపు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బోలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా లడ్డూకు వాడే నెయ్యిని కల్తీ చేశారన్నారు. చైర్మన్లుగా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈవుగా వ్యవహరించిన ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో ఎంతటి వారు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ఆయన కూడా 11 రోజులు ఏదైతే లడ్డూ ప్రసాదంలో జరిగినట్టు ప్రాయశ్చిత్తానికి దీక్షగా 11 రోజులు ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. మరి వారికి మద్దతుగా ఈ రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం తరపున మేము కూడా వారికి మద్దతుగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి గారికి పూజ చేసి ఆ యొక్క భగవంతుడికి ప్రజలతో ఎంతైతే మీ మీద మొక్కున్నాం, మీరు కూడా ఇలాంటి అవినీతి నాయకుల్ని రానివ్వకుండా మంచి నాయకులు వచ్చి మీకు భక్తిభావాలతో సేవ చేసుకునే వాళ్ళకి అవకాశం కల్పించాలని దేవుణ్ణి వేడుకుంటూ మరి ఇక్కడ కాసేపు దీక్ష కూడా చేయడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎవరైనా సరే వారికి శిక్ష పడేలాగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. అనంతరం పురోహితులు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ఘటనకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ను బాధ్యుణ్ణి చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేవస్థానాలని వాటి యొక్క ఆగమ శాస్త్రాలని కాపాడాలని చెప్పి మా పురోహితులందరి ద్వారా కూడా మేము అంత కోరుకుంటున్నాము. దీంట్లో ఎటువంటి పెద్దవాళ్ళు ఉన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ ఎవరున్నా సరే ఉపేక్షించకుండా వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర అధికారులందరినీ కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా చేసి పెట్టాలి. ఆగమ శాస్త్రాన్ని కానీ, వైదిక ధర్మాన్ని కానీ, టెంపుల్స్ దేవస్థానాన్ని కానీ ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే మన గుడి, మన బడి అన్నిటికీ అందరికీ కూడా, ఎవరికైనా గుడి అనేది పవిత్ర స్థలం కాబట్టి దాన్ని కాపాడుకునే బాధ్యత అందరికీ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మేము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఉన్న విలువని, ఆ లడ్డూకున్న మహిమని కూడా కొలిచేటటువంటి భక్తులు ఉన్నారు. ఆ లడ్డూ తీసుకుంటే చెప్పులు కూడా ఇడిసి ప్రసాదంగా తీసుకునే ఈ భక్తులున్న ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాంటి పరమ నీచుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అనుచరులు ఈ లడ్డూ కల్తీ జరిగిందని ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు. హోమ్ మినిస్టర్ గారు సెంట్రల్ పార్లమెంట్ నుంచి అమిత్ షా గారిని ఒకటే కోరుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయించి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ధర్మకర్తలందరినీ కూడా విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరోనా లాంటి విపత్కర సమయాల్లో తమ ప్రాణాలు సైతం తెగించి ఉద్యోగాలు చేశామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్స్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు పాసాల రామచంద్రరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు శాంతియుతంగా తలపెట్టిన చలో డిపో కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ బేవరేజ్ కార్పొరేషన్కు చెందిన 29 డిపోల పరిధిలో పనిచేస్తున్న మద్యం దుకాణాల్లో ఉద్యోగులు నేడు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. డిపో మేనేజర్లకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని ప్రకటించాలని వినతిపత్రాన్ని సమర్పించారు. అదేవిధంగా విజయవాడలోని నిడమానూరు డిపోలో మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి డిపో అసిస్టెంట్ మేనేజర్ హరినాగభూషణంకు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు వినతిపత్రాన్ని అందించారు. లోకో రన్నింగ్ స్టాఫ్ కు 46 గంటల వారాంతపు సెలవు ఇవ్వాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ విజయవాడ డివిజన్ కార్యదర్శి కె రామకృష్ణ రైల్వే బోర్డును కోరారు. ప్రయాణికుల భద్రతను దృష్ట్యా కోచింగ్ ట్రైన్లలో 6 గంటల పని విధానం, గూడ్స్ ట్రైన్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను రైల్వే బోర్డు పరిష్కరించాలని ఆయన కోరారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే డిఆర్ఎం కార్యాలయం ఎదుట లోకో రన్నింగ్ స్టాఫ్ ధర్నా నిర్వహించారు. ధర్నాలో అసోసియేషన్ డివిజన్ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ వారాంతపు సెలవు తగ్గించి ఇస్తున్నారని, దీనివల్ల తమపై పనిభారం పెరుగుతోందన్నారు. 46 గంటల వారాంతపు సెలవు ఇవ్వాలని కోరారు. అన్ని చోట్ల 8 గంటల పని విధానం ఉందని, కానీ రైల్వేలో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కోచింగ్ ట్రైన్లలో 6 గంటల పని విధానం, గూడ్స్ ట్రైన్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరారు. పని గంటలు ఎక్కువ ఉండటం వల్ల లోకో పైలట్స్ ఒత్తిడికి గురవుతున్నారని, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రన్నింగ్ కార్మికులకు సిక్ మెమో ఇవ్వటం లేదన్నారు. తమ సమస్యలను రైల్వే బోర్డు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బయలుదేరిన కార్మికుడిని లేదా వేరే హెడ్ క్వార్టర్ నుంచి బయలుదేరిన కార్మికుడిని కేవలం 36 గంటల్లో హెడ్ క్వార్టర్ నుంచి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని సక్రమంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దాంతోపాటు పని గంటల విధానం, ఎందుకంటే అన్ని చోట్ల 8 గంటల పని విధానం ఉంది, కానీ రైల్వేలో ఈరోజు 8 గంటల పని విధానం లేదు. ఈ 8 గంటల పని విధానాన్ని మాకు నిర్ధారించాలి. ముఖ్యంగా కోచింగ్ ట్రైన్స్ ఏదైతే ప్రయాణికుల భద్రత ఉందో ఆ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మాకు 6 గంటల పని విధానాన్ని కోచింగ్ ట్రైన్లు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని గూడ్స్ ట్రైన్లు ఇవ్వాలని చెప్పి గత కొద్ది సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైలు ప్రమాదాలకు ప్రధానమైన కారణం మా చేత అధిక పని గంటలు పనిచేయించుకోవడమే. ఇలా అధిక పని గంటలు పనిచేయించుకోవడంతో పాటు పనిచేసిన గంటలు కూడా తగ్గించి చూపిస్తున్నారు. అంటే మా శ్రమని వేరే రకంగా దోపిడీ చేస్తున్నారు. పేపర్ మీదేమో మేము 12 గంటలు పనిచేసినట్టు. అనంతరం అసిస్టెంట్ లోకో పైలట్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి నుండి తాము ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. తమ హక్కులను ఇవ్వకుండా రైల్వే బోర్డు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 అవర్స్లో కంప్లీట్గా సైన్ అంటూ సైన్ ఆఫ్ చేయాలి అని హై పవర్ కమిటీ డిమాండ్ సజెషన్ ఇచ్చి రికమెండ్ చేసింది. కానీ మేము ఎల్ఆర్ఎస్ తరపున అన్ని కోచింగ్ అంటే ప్యాసింజర్ ట్రైన్స్ పనిచేసే డ్రైవర్స్కి 6 గంటల డ్యూటీ ఉండాలి, అలాగే గూడ్స్ ట్రైన్ పనిచేసే డ్రైవర్కి 8 గంటల డ్యూటీ ఉండాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా చేత 14 గంటలు 6, 8 కూడా కాదు 12, 14, 16 గంటలు పనిచేస్తున్నారు. అలాగే మళ్ళీ ఆ పనిచేసిన గంటల్లో కూడా కోత విధిస్తున్నారు. మాకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టం చేకూరుస్తున్నారు. ఈ 4 ప్రధాన డిమాండ్లు నెరవేర్చమని ఈ ఉద్యమం చేస్తున్నాము. ఈ డిమాండ్ని అత్యవసర కాలంలో వెంటనే అమలు చేయని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్ర ఉధృతం చేస్తామని, నవంబర్ నెల నుంచి మరింత ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కులగణన చేయాలని కోరుతూ అక్టోబర్ 10న విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పుష్పరాజ్ తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కులగణన చేయాలని కోరారు. విజయవాడ మాచవరంలోని కమ్యూనిటీ హాల్ నందు బహుజన్ సమాజ్ పార్టీ సమావేశం జరిగింది. ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జి కనపర్తి మురళి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అక్టోబర్ 10న జరిగే మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పుష్పరాజ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కులగణన చేయాలని కోరుతూ అక్టోబర్ 10న విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 1931 తర్వాత బీసీ జనగణన జరగలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనగణన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు జనగణన చేయలేదన్నారు. జనగణన ద్వారా బీసీలకు రావాల్సిన ఉపాధిని కల్పించాలని కోరారు. అలాగే జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుల జనగణన చేయాలని కోరారు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపుతూ ఈ మహాధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 1931 తర్వాత మరి బీసీ జనగణన అనేది భారతదేశంలో కానీ మరి ఏ రాష్ట్రంలో కానీ
జరగనటువంటి పరిస్థితి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానన్నటువంటి గాంధీజీ మాటల్ని కాంగ్రెస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు నెరవేర్చకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా బీసీలు ఈ దేశంలో 50% పైగా ఉన్నా కానీ మరి వారికి జనగణన చేసి వారి జనాభా నిష్పత్తి ప్రకారం సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో, ఉపాధి రంగంలో వాళ్ళకి న్యాయం చేయటంలో ప్రభుత్వాలు వైఫల్యం. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ప్రభుదాస్ మాట్లాడుతూ అక్టోబర్ 10న జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ధర్నాను జయప్రదం చేస్తామని చెప్పారు. పరిష్కార సాధన కోసం ప్రధానంగా కులగణన ఏదైతే ఉందో అది జరగాలనేది బీఎస్పీ యొక్క డిమాండ్. ఈ డిమాండ్ సాధన కోసం రేపు జరిగేటువంటి 9వ తారీఖు ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ప్రత్యేకంగా విజయవాడ సిటీ కలుపుకొని ఇవాళ ఈ పోస్టర్స్ రిలీజ్ కార్యక్రమం పెట్టాం. ఇవాళ సిటీ అయిన తర్వాత జిల్లాలు మొత్తం కూడా పర్యటించి ఈ కార్యక్రమానికి కొన్ని వేల మందిని కూడా సమీకరించి ఆ ధర్నాన్ని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అనంతరం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గంగవరపు దేవా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలను సమీకరిస్తామని చెప్పారు. బీసీలు ఏం కోల్పోతున్నారో మహాధర్నా ద్వారా వివరిస్తామన్నారు. మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళు ఏం సాధించుకున్నారో ఏమి సాధించుకోలేదు అనేటువంటి తెలివి, ఆ కళ్ళు తెరిచే విధానం వాళ్ళకి అర్థమైంది. కానీ బీసీలు ఇంకా ఎక్కడున్నాం, మేము ఏం కోల్పోతున్నాం అనేటువంటి అవగాహన కూడా లేనటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పానని అంబేద్కర్ గారు చెప్పిన మాటని ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏం కోల్పోయామనేటువంటిది, ఏం సాధించుకోవాలనేటువంటి విషయం గురించి తెలుసుకోవడం కోసం మరి అందరూ కూడా ఆ కుల జన గణన డిమాండ్ ఆ ధర్నా కార్యక్రమానికి మరి ధర్నా చౌక్ రావాల్సిందిగా మీ అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.